స్వామీజీ, ఈరోజు ఇక్కడ ఈ తెప్పోత్సవాన్ని చూస్తుంటే వైకుంఠ విరక్తాయ అన్న శ్లోకం గుర్తుకొస్తోంది. ఆ వైకుంఠనాథుడు కొండపై ఉన్న పుష్కరిణిలో ఎలా ఉండిపోయారో ఇక్కడ మన సాకేత రాముడు ఈ కోనేటి దగ్గర నుంచి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఒక్కసారి ఆ తెప్పోత్సవ వైభవాన్ని మీ మాటల్లో వివరిస్తారా? కమలే కమలోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే అన్నాడు మహాకవి. అంటే ఒక కమలంలోంచి మరో కమలం పుట్టడం వింటామే తప్ప చూడము అని. ఒక కమలం భగవంతుడి యొక్క నాభీ కమలం, అందులోంచి మరొక కమలం పుట్టింది, బ్రహ్మగారికి ఆధార పీఠంగా ఉండేది. అది అక్కడ, అది వింటాం తప్ప చూడము అని అన్నాడు ఆయన. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ బయట ఒక కమలం, అందులోపల మనకి విహరించేటటువంటి మరొక కమల స్వరూపుడైనటువంటి భగవంతుడు. ఆయనకి సర్వము అతి మనోహరమైనటువంటి సుందర రూపం రామచంద్రుడు. రామచంద్రుడితో పాటు ఉండేటువంటి దివ్యదేశ శ్రీమూర్తులు. వారి గురించి మనకి చెప్పాలంటే వారి యొక్క భగవంతుడి యొక్క హస్తము కమలం, కరారవిందం, పదారవిందం, ముఖారవిందం, వదనారవిందం, ఇవన్నీ కూడా అరవిందం అని అంటాం కదా. అంటే ప్రేమ, పరిమళం, మన యందు వాత్సల్యం కలిగినటువంటి భగవంతుడిని మనం హృదయం అనే కమలంలోంచి దర్శించే అద్భుతమైనటువంటి సన్నివేశం. మనలో ఉండేటటువంటి రకరకాల తృష్ణ, రకరకాల ఆశలు ఒక పెద్ద జలాశయం అయితే ఆ తృష్ణలు లేకుండా మనం బ్రతకలేం కదా. ఆశ అనేది లేకపోతే మనిషి జీవించటం లేదని అర్థం. కానీ ఆ ఆశ మంచి వాటి మీద ఉంటే, మంచిగా ఉంటే అది ఎంత పెరిగినా మంచిదే. అది నా నుంచి పెరగాలి, నా కుటుంబం దాకా పెరగాలి, నా గ్రామం దాకా పెరగాలి, నా రాష్ట్రం దాకా పెరగాలి, నా దేశం దాకా పెరగాలి, నా ప్రపంచం దాకా పెరగాలి. ఈ విశ్వమంతా ఆ నా అనే ఆశలో చేరితే, దాన్ని కలిగినటువంటి భగవంతుడిని కూడా దాంట్లో చేర్చుకోగలిగితే అంతకంటే అద్భుతమైనట్టు ఏముంది. కనుక ఈ ఆశ అట్లా వికసించాలి, అనురాగంతో పెరగాలి. నాలో చేరినవన్నిటి యందు నాకు చాలా ప్రేమ ఉంటుంది. అంచేది ఇది ఎంత పెరిగితే ఆ లోపల వాటిని అంతగా మనం ప్రేమించగలుగుతాం. లోకాన్ని ద్వేషించకూడదు, లోకాన్ని ప్రేమించగలగాలి. తోటి ప్రాణికోటిని ద్వేషించకూడదు, ప్రేమించగలగాలి. ఉగ్రవాదాలు, తీవ్రవాదాలు ఆ ప్రేమ లేకపోవడం వల్ల కదా కలిగేది. అవి తగ్గడం కోసం మనం చేసేది భగవద్ ఉత్సవాలు. అది తగ్గడం కోసం మనం పిలిచేది భక్తులందరినీ రమ్మని, అది దర్శించి వారిలో ఆ రకమైనటువంటి ప్రేమ పెరగాలి అని మనం ఈ తెప్పోత్సవాన్ని చేస్తున్నాం. ఇక్కడ ఈవేళ మన సమతా కుంభ్ 2025 7వ రోజు. 9 రోజులు జరిగే కార్యక్రమాల్లో 7వ రోజు కార్యక్రమం మనం ఈవేళ దర్శనం చేసుకుంటున్నాం. ఈ 7వ నాటి కార్యక్రమంలో లోపల మనం స్వామిని శ్రీరామచంద్రుడిగా, నిర్వాహకుడిగా దర్శిస్తున్నాం. ఆయనతో పాటు 9 మంది దివ్యదేశ మూర్తుల్ని తనతో పాటు తీసుకుని స్వామి నౌకా విహారాన్ని చేశాడు. రామానుజాచార్యుల వారు మనమందరం బాగుండాలనుకున్నారు. అందుకోసం రహస్యంగా ఎంతో కాలం పెద్దలంతా దాచిపెట్టిన ఆ మంత్రార్థాన్ని తాము పొందడానికి చాలా కష్టమైన ఇది లోకం అందరికీ ఇచ్చి వారంతా బాగుపడితే చాలును అని అనుకున్నారు. వారి కోసం అవసరమైతే తన నరకానికి పోయినా పర్వాలేదు అనుకున్నారు. అది రామానుజుల వారి యొక్క స్వభావం. ఈవేళ ఆశలతో సతమతం అయ్యేటటువంటి మనని అందులోంచి పైకి ఉద్ధరించి వాటిని సన్మార్గంలో పెట్టడం కోసమని ఆ రామానుజుల వారు ముందుండి రామచంద్రుణ్ణి పైనుంచి లోపల 9 మంది దివ్యదేశ మూర్తుల్ని మాత్రం తీసుకుని ఈ తెప్పోత్సవం చేశారు. అయితే స్వామీజీ, తెప్పోత్సవ వీక్షణం మన సంసార తిప్పల నుంచి బయటపడేస్తుంది అంటారు కదా. మరి ఆ తెప్పలో కూర్చున్న సాకేత రామచంద్ర ప్రభువుల అనుగ్రహం భక్తుల మీద ఏ విధంగా కలుగుతుందంటారు? భక్తులలోంచి ఆశలని తీసేయకూడదు, మంచి మార్గంలో పెట్టాలి. ఆశలు పెరగాలి, ఆశలతో పాటు సంపాదనలో పెరగాలి. కానీ ఆ పెరిగే సంపాదనలు ఇతరుల హాని కోసమనో ఉద్రిక్తతని పెంచడానికో కాకుండా
మనుషుల్లో మంచితనాన్ని పెంచడానికి, పరస్పర సహకారాన్ని పెంచడానికి, మంచిని మరింతగా లోకంలో వ్యాపింపచేయడానికి అది పెరగాలి. అంచేత మన తెప్పోత్సవంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ వర్ణాలని మనం చూస్తున్నాం. అద్భుతమైన అనురాగానికి గుర్తుగా ఉన్నాయి అవన్నీ కూడా. చేత మనం కోరుకునేది తెప్పోత్సవం ద్వారా ఒకటే, అందరిలోనూ అనురాగం పెరగాలి, విద్వేషాలు తగ్గాలి, స్వార్థం పెరగాలి. కానీ ఆ స్వార్థంలో ప్రపంచమంతా చేరాలి, పరమాత్మ కూడా చేరాలి అని మనం కోరుకుంటున్నాం. సంకుచితమయ్యే స్వార్థం పనికిరాదు, వికసించే స్వార్థం కావాలి. మన హృదయాలు ఆ రకమైనటువంటి పెరుగుదల పొందాలి అని మనం ఈ కమలాన్ని అనురాగపూర్ణంగా, వికసించినదిగా, అందులో భగవంతుడు కలిగి ఉండేటట్లుగా. ఇంకొక చిన్న ప్రశ్న స్వామీజీ, ఈ తెప్పోత్సవాన్ని ముందుండి నడిపిస్తున్నారు శ్రీ రామానుజాచార్యుల వారు, దిక్సూచిగా తెప్పోత్సవాన్ని జరిపిస్తున్నారు. అలాగే సర్వ మానవాళికి ఆయన సిద్ధాంతాలు ఎలా దిక్సూచి కాబోతున్నాయి? రామానుజాచార్యుల వారు ఒక సూర్యుడు అనుకుందాం. ఆయన ఉదయిస్తుంటే కమలం వికసిస్తుంది. ఆచార్యుల జ్ఞాన బోధ వికసిస్తే మన లోపల ఉండేటటువంటి చీకట్లు తొలగాలి, మన హృదయం వికసించాలి. మనం అది కోరుకుంటున్నాం. రామానుజుల వారు చెప్పింది మన చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం అంతా ఊరికే కళ్ళ ఇలా చెప్పలేదు ఆయన. ఇదంతా నిజం. మనం వాస్తవ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ప్రపంచాన్ని వాస్తవంగా చూడండి, వాస్తవ జీవితాన్ని సాగించండి, వాస్తవమైనటువంటి పనులు చేయండి. ఇది రామానుజుల వారు చెప్పింది. మనం కోరుకునేది అదే. ప్రలోభాలతోటి మనుషుల్ని వంచి తద్వారా తమ పబ్బం కడుపుకోవడం అనేటటువంటిది పక్కన పెట్టి 10 మందికి ఉపకారం కలగాలి అనంటే వ్యక్తిలో స్వయం కృషి పెరగాలి. రామానుజుల వారు కోరుకున్నది అది. మన హృదయానికి గుర్తు ఈ తెప్ప అని, ఆశలకి గుర్తు నీరు అని, ఈ తెప్పోత్సవాన్ని మనం ఇక్కడ ఈ ఉత్సవాల్లో ఒకటిగా దర్శించడం. ఆశలు ఉండాలి, కోరికలు పెరగాలి, కానీ ఆ కోరికలు 10 మందికి ఉపకారం చేయడం కోసమనే పెరగాలి. అది మనకి రామానుజుల వారు చెప్పారు కనుక రామానుజుల వారు మనకి దిక్సూచి. రామానుజుల వారికి ముందుండి నడిపించే నాయకుడు. నాయకుడు అంటేనే ముందు నడిపించేవాడు అని అర్థం. అందుకే వారు ముందున్నారు, భగవంతుడిని నడిపిస్తున్నారు. ఆ భగవంతుడు మన హృదయాల్లో అందరిలోనూ ఉన్నాడు. మన హృదయాల్లో ఉండేటి భగవంతుణ్ణి మనం చక్కగా హృదయ కమలాన్ని విప్పి చూడగలిగే శక్తి కావాలి. రామానుజాచార్యుల వారు మన చుట్టూ ఉండే ప్రకృతిని కూడా పాడు చేసుకోమని చెప్పలా. ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని దైవంగా చూడాలి, జలాన్ని దైవంగా చూడాలి, చెట్టుని దైవంగా చూడాలి, రాతిని దైవంగా చూడాలి. అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు అని మనం అనుకుంటున్నాం కనుక ఆ అన్నింటిలోనూ ఉండేటటువంటి భగవంతుడిని దర్శించగలిగితే మనం ప్రకృతిని నాశనం చెయ్యం, తోటి ప్రాణిని మనం నాశనం చెయ్యం, మన చుట్టూ ఉండే వ్యక్తుల్ని, సమాజాన్ని మనం వంచం, బలహీనులను చెయ్యం, సమర్థవంతులుగా తీర్చిదిద్దుకుంటాం. చేత సమాజం విశ్వగురువు కావాలి అనంటే రామానుజుల వారు చూపించిన మార్గమే ఈ ప్రపంచమంతా. అది వాస్తవం, మనం వాస్తవం, మన తోటి వారందరూ వాస్తవం, మన బ్రతుకు వాస్తవం, మన ఆలోచన కర్తవ్యాలు కూడా వాస్తవంగా ఉండాలి, వాస్తవాన్నే చాటాలి. ఇది రామానుజ సిద్ధాంతం. అంచేత ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికైనా మనకి దిక్సూచి నడిపించే మహనీయులు రామానుజాచార్యులు వారే. చివరిగా స్వామీజీ, సమతాకుంభ బ్రహ్మోత్సవాలు అందరికీ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి? ఫ్యూచర్లో ఇంకా ఈ ఆధ్యాత్మిక పరిమళాలను విస్తరింపచేయడానికి ఈ క్షేత్రం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? ఈ 3వ వార్షికోత్సవం ద్వారా మనం కోరుకునేటటువంటిది రామానుజ సూక్తి, రామానుజ సందేశం మనందరికీ ఆదర్శం కావాలి అనేది కావాలి. ఆదర్శం కావాలంటే దాని మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి, దాన్ని 10 మందికి తెలియచేయాలి, మన విద్యా విధానంలో దాన్ని ప్రవేశపెట్టగలగాలి. మనం అది కోరుకుంటున్నాం. విద్యా విధానంలో వస్తే తప్ప సమాజంలో మార్పు రాదు. విద్యార్థుల్లోంచి యువతకి, యువత నుంచి నేతలకి, తద్వారా దేశ ప్రజలకి కూడా శక్తి ఏర్పడుతుంది. దాని ఇచ్చేది రామానుజుల వారు. మన సమతాకుంభ ద్వారా కోరుకునేది ఒకటే,
రామానుజుల వారు అందించినటువంటి వాస్తవ సందేశం, సమతా స్ఫూర్తి మన విద్యార్థుల్లో విద్యా విధానం ద్వారా వాళ్ళ మనస్సుల్ని వికసింపచేయాలి. కేవలం సాంకేతికత అనే పేరుతోటి యాంత్రిక ప్రవృత్తులు మనుషుల్లో పెరిగిపోతున్నాయి. అంటే మార్కులు రావాలి, ఉద్యోగాలు రావాలి, పైసలు రావాలి, సుఖాలు పెరగాలి, నేను బాగుండాలి. నేను బాగుండాలంటే నువ్వు బాగుంటే కదా నేను బాగుండేది. నువ్వు దుఃఖపడుతుంటే నేను ఎలా బాగుపడతా? నువ్వు దుఃఖపడద్దంటే నీ కష్టాన్ని గుర్తించగలిగే మనస్సు నాకు కావాలి. ఈవేళ మన విద్యలో ఆ మనస్సుని వికసింపచేసేటటువంటి ఎలిమెంట్ ఈజ్ గాన్. ఆ ఎలిమెంట్ని మనకిచ్చిన వారు రామానుజుల వారు. అందుకోసం సమతా కుంభు ద్వారా మనం కోరుకునేది మన విద్యా విధానంలో మార్పు రావాలి. అది క్రమంగా మన యువతని సమర్థులుగా తయారు చేసుకునే దిశలో సాగించాలి అని మనం కోరుకుంటున్నాం. సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో మరో విశిష్టత డోలోత్సవం. ఉయ్యాలో ఉయ్యాల, దేవదేవుళ్లకు ఉయ్యాల ఉయ్యాల. వేద విన్నపాలు, ప్రబంధాల పఠనం, నామ సంకీర్తనతో ఆధ్యాత్మిక పరమానందం. గరుడ సేవలు స్వీకరించిన 18 రూపాలలో ఉన్న భగవంతునికి అభిషేకాన్ని జరిపి ఉత్సవ శ్రమను తొలగించేందుకు డోలోత్సవాన్ని జరుపుతారు. పెరుమాళ్లకి మన హృదయ మందిరమే ఊయలగా ప్రేమతో జోలపాడే ఉత్సవం ఇది. రాబోయే 3 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి? రేపు అంటే 8వ రోజు మన ఈ సమతా కుంభ్ మహోత్సవాల్లో ఆ 8వ రోజు నాడు డోలోత్సవం అని భగవంతుణ్ణి ఊయల్లో ఊపేటటువంటి ఒక అందమైనటువంటి కార్యక్రమం. ఎవరైతే ఇక్కడ మనకి వాహనాల్లో వేయించేస్తున్నారో వారందరికీ కూడా వాహనాలు ఊయలలు ఏర్పాటు చేసి దాంట్లో డోలోత్సవాన్ని జరిపిస్తారు. ప్రతి ఆలయంలో రాత్రి సమయంలో ఏకాంత సేవగా పెరుమాళ్లకి సమర్పిస్తారు. సమతామూర్తి రాకతో శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి దివ్య సంకల్పంతో ఒకేసారి 18 రూపాలలో ఉన్న పరమాత్మని ఊయలులూపే అద్భుత అవకాశం భక్తులకు అనుగ్రహించారు. మది నిండా భక్తితో డోలోత్సవాన్ని దర్శిస్తే డోలాయమానం అంటే సందిగ్ధత పరిస్థితి, సంశయాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. కొంతమందికి వైదిక సంస్కారం అయినటువంటి ఒక ఉపనయన సంస్కారం కూడా జరిపిస్తున్నారు. సుమారుగా ఒక 165 మంది విద్యార్థులకి, చిన్న పిల్లలకి ఉపనయన సంస్కారం జరుగుతుంది. దాని తర్వాత సాయంకాలం ఈ 108 దివ్య దేశాల్లో ఉండేటువంటి శ్రీమూర్తులను గరుడ వాహనం మీద, అంటే ఒక్క వాహనం మీద అందరూ రోజు 18 మంది చొప్పున వాహనం మీద వేయించేస్తున్నారు. అందులో ఇప్పటిదాకా 90 దివ్య దేశాల్లో ఉండే మూర్తులు గరుడ సేవని వారు అంగీకరించి మనకి దర్శనాన్ని ఇచ్చారు. ఇంకా మిగిలిన 18 మంది కూడా దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మిగిలిన 18 మందికి గరుడ వాహన సేవ జరుగుతుంది. భారతదేశం విశ్వగురువు కావాలంటే శ్రీ రామానుజాచార్యుల వారు చూపించిన మార్గమే దిక్సూచి అవుతుంది. ఈ సమతా స్ఫూర్తి క్షేత్రంలో జరుగుతున్న ప్రతి ఉత్సవం కూడా ఆ లక్ష్యం దిశగానే జరుగుతోంది.